ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. A1 గా ఉన్న ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్ హైకోర్టు కొట్టేసింది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు చుక్కెదురైందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే తనకి గతంలో చాలా సార్లు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇటు నాంపల్లి కోర్టులో కూడా తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కూడా అక్కడ బెయిల్ పిటిషన్ వేసుకోవడంతో అక్కడ డిస్మిస్ అయింది. మరోవైపు తెలంగాణ హైకోర్టులో కూడా తాను విచారణకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను, అమెరికా నుండి ఇండియాకి రావడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నాకు తనకు ముందస్తు బెయిల్ ఇస్తే నేను విచారణకు సహకరిస్తానంటూ కూడా ముందస్తు బెయిల్ ను తెలంగాణ హైకోర్టులో వేయడం జరిగింది. సుదీర్ఘంగా వాదనలు విన్న తర్వాత ఇటు పోలీసుల నుంచి వాదనలకు ఏకీభవించి ప్రభాకర్ రావు వేసినటువంటి పిటిషన్ ను డిస్మిస్ చేసింది. ముందస్తు బెయిల్ కు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. కాబట్టి ఇప్పటికే ప్రభాకర్ రావు యొక్క పాస్పోర్ట్ ను సైతం అధికారులు సస్పెండ్ చేయడం జరిగింది, రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రభాకర్ రావు దేశంలోకి అడుగు పెట్టాలన్నా, వేరొక ప్రాంతానికి వెళ్లాలన్నా పాస్పోర్ట్ అనేది మస్ట్ గా ఉంటుంది. ఏ ఎయిర్పోర్ట్ అయినా ఖచ్చితంగా ప్రభాకర్ రావును అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మరి ఈ వారంలో ఈ కేసుకు సంబంధించి ఒక కీలక పరిణామం చోటు చేసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. నవీన్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.